ఏపీ రాజకీయాల్లో మరో వరుసల ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందంటే అవునని అంటున్నారు వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఆశా కిరణ్. ఇప్పుడు ఆశా కిరణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారని చెప్పాలి. ఇక వంగవీటి మోహన్ రంగా గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక పెను సంచలనం. కేవలం ఒకే ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేకి గెలుపొందారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో లేరు. అలాగని ఎక్కువ పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా చేయలేదు. కానీ కులం, మతం, ప్రాంతం ఈ తేడా లేకుండా అందరి మన్ననలు పొందారు. ఈ రోజున ప్రతి ఊర్లో రంగా గారి విగ్రహాలు వెలుస్తున్నాయంటే ఇప్పటికీ ఆయన పట్ల ఎంత అభిమానమో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక రంగా గారి మరణం తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి గారు పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2 సార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక వంగవీటి రాధా గురించి అందరికీ తెలిసిందే. రాధా గారు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కేవలం 2004లో ఒక్కసారి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వరకు చర్చగా మారాయి. ఎందుకంటే రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ పూర్తి చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ఆమె ప్రకటించడం. అంతేకాకుండా ఏ పార్టీలోకి వెళ్ళాలనే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం అప్పట్లో రంగా గారు, రాధా గారు కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా సాయం కోసం ఎవ్వరు వచ్చినా సరే వారిని ఎలా ఆదుకున్నారో, తాను అలాగే కష్టపడి వారి మార్గంలోనే నడుస్తూ అందరికీ సాయం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మొత్తం మీద రంగా గారి వారసురాలిగా మరి ఆశా కిరణ్ ఎంతలా రాణిస్తారో చూడాలి.